రోడ్ సైడ్ బండి మీద అమ్మే మెత్తటి తెల్లటి స్పాంజీ ఇడ్లీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఈ మెత్తటి స్పాంజీ ఇడ్లీ కోసం చాలా టిప్స్ చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా మెత్తటి స్పాంజీ ఇడ్లీలు తయారైపోతాయి. అండ్ అలానే ఇదే వీడియోలో ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి స్పాంజీ ఇడ్లీలని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు మినపప్పుని వేసుకోండి. ఇక్కడ మీరు పొట్టు ఉన్న మినపప్పునైనా లేదంటే పొట్టు లేని మినపప్పునైనా వేసుకోవచ్చు. అండ్ అలానే ఇలా గుండ్లైనా వేసుకోవచ్చు, లేదంటే బద్ద మినపప్పు ఉంటాయి కదా వాటినైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా వేసుకోవచ్చు, అన్నిటికి కూడా ఒకటే కొలత అనమాట. ఇలా 1 గ్లాసు మినపగుళ్ళని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే మినపప్పుని వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో మీరు తాగే మంచినీళ్ళని 3 గ్లాసులు వేసుకోండి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. ఇలా తాగే మంచినీళ్ళని వేసుకోవడం వలన మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇదే నీళ్ళని యూస్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని తాగే మంచినీళ్ళని వేసి ఇలా 3 గ్లాసుల నీళ్ళని కూడా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ మినపప్పుని ఖచ్చితంగా 4 గంటల సేపు నానపెట్టుకోండి. చాలు, మరీ ఎక్కువసేపు నానపెట్టుకోవద్దు. 4 గంటలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను మీకు 4 గంటల సేపు మినపప్పు నానిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, 4 గంటలకి మనకి ఈ విధంగా చక్కగా మినపప్పు అనేవి నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని వేసుకోండి. అండ్ అలానే ఈ ఇడ్లీ రవ్వ అనేది ఎంత సన్నగా ఉంటే మనకి ఇడ్లీ అనేవి అంత బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఇడ్లీ రవ్వను కొనుక్కునేటప్పుడు బాగా సన్నగా ఉన్నది చూసుకొని ఎంచుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా ఇలా సన్నగా ఉండాలన్నమాట. ఈ ఇడ్లీ రవ్వని కడగడం చాలా మందికి తెలియదు. వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఈ ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని ఒక్క 5 నిమిషాల పాటు కదిలించకుండా అలా వదిలేశారంటే మీకు రవ్వ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి నీళ్ళతో పాటు ఏమైనా మురికి ఏమైనా ఉంటే ఇలా పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసేయండి. అదే మీరు నీళ్లు పోసుకున్న వెంటనే వంచేసారనుకోండి, నీళ్ళతో పాటు రవ్వ కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత ఇలా నీళ్ళను వంచేసుకోండి. ఇదే విధంగా ఒక 2-3 సార్లు చేసుకోండి. మనకి రవ్వ అనేది శుభ్రంగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను మీకు 3 సార్లు కడిగిన తర్వాత ఈ రవ్వను చూపిస్తున్నాను. చూడండి, ఇలా కడిగిన తర్వాత మరలా ఇప్పుడు ఇందులోకి రవ్వ మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని ఇందులోకి ఇడ్లీలు బాగా తెల్లగా రావడానికి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకోవడం వల్ల రవ్వలో ఇంకేమన్నా ఎక్స్ట్రాగా మురికేమన్నా ఉందనుకోండి, మనం నానబెట్టుకున్నప్పుడు నీళ్ళలోకి పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనకి ఇడ్లీలు మల్లె పువ్వులాగా తెల్లగా వస్తాయి. సో ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ రవ్వని 1 గంట సేపు నానబెట్టుకోండి. చాలు, రవ్వని గంట కన్నా కూడా ఎక్కువసేపు నానబెట్టుకోవద్దు. సో మనకి ఇక్కడ మినపప్పు 4 గంటల సేపు నానిన తర్వాత 1 గంట సేపు మనం ఇడ్లీ రవ్వను నానబెట్టుకుంటున్నాం. అంటే మనకి టోటల్గా మినపప్పు అనేది 5 గంటల సేపు నానుతుంది అండ్ రవ్వ అనేది 1 గంట సేపు నానుతుంది అనమాట. సో ఇలా 1 గంట తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మినపప్పు ఈ విధంగా నానిపోయి ఉంటాయి అండ్ ఇడ్లీ రవ్వ కూడా ఇలా కిందకి వెళ్ళిపోయి నీళ్ళు ఈ విధంగా పైకి తేలుతాయి అనమాట. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసుకొని పక్కన పెట్టుకోండి. మినపప్పుని గ్రైండ్ చేసుకోవడానికి గ్రైండర్ ఆన్ చేసి ఇలా మినపప్పు అండ్ మనం నానపెట్టుకుని నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళతో సహా మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా మీరు ఫస్ట్ మినపప్పుని అండ్ నీళ్ళని వేసుకున్న తర్వాత మీరు చూస్తే గ్రైండర్లో నీళ్ళు అనేది ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ మినపప్పు అనేది గ్రైండ్ అయ్యే కొద్దీ మీకు చక్కగా సరిపోతాయి. నీళ్ళు ఎక్కువ తక్కువ అలాంటివి ఏమి అవ్వవు అనమాట. ఈ పిండిని మధ్యలో చేత్తో ఇలా చక్కగా కలుపుకుంటూ మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఎంత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకుంటారో మీకు ఇడ్లీ అనేవి అంత సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. మీరు ఇదే విధంగా మీకు
మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ గ్రైండ్ చేసుకోవడానికి ఇలా నానబెట్టిన నీళ్ళను కాకుండా బాగా చల్లగా ఉన్న కూలింగ్ నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు అప్పుడు గ్రైండర్లో వేసినట్లే పిండి అనేది చాలా బాగా ఒదిగొస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇలా నానబెట్టిన నీళ్ళని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ నానబెట్టిన నీళ్ళని కొద్దిగా వేసుకొని ఒక 2 ఐస్ క్యూబ్స్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు కూడా మనకి పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది. సో మిక్సీ జార్లో చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా కూలింగ్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మనం పట్టుకొని చూస్తే మనకి బాగా వెన్నలాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవడానికి కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు టైం పడుతుంది. సో అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని మీరు గ్రైండ్ చేసిన పిండిని ఇలా కొద్దిగా నీళ్ళల్లో వేసారంటే ఆ పిండి ముద్ద అనేది వెంటనే పైకి తేలాలన్నమాట. ఇలా పిండి పైకి తేలిందంటే మీరు పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారని అర్థం. అదే మీకు ఈ పిండి అనేది నీళ్ళలోకి అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీరు గ్రైండ్ చేసుకోవాలని అర్థం. సో చూసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు గ్రైండర్ని ఆఫ్ చేసేయండి. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్ని ఆఫ్ చేసేసి ఈ పిండిని గ్రైండర్లోనే ఉంచేసేయండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా చేత్తో గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ రవ్వని ఇలా చేత్తో గట్టిగా పిండుకోవడం కొంతమంది కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ రవ్వనంతా కూడా ఒక కాటన్ క్లాత్లోకి వేసేసుకోండి. వేసుకొని మనం పన్నీర్కి ఎలా అయితే గట్టిగా పిండేసుకుంటామో ఆ విధంగా గట్టిగా గుడ్డలో వేసుకొని పిండేసుకోండి. ఇలా పిండేసుకున్నా కానీ మీకు రవ్వలో నుంచి నీళ్ళన్నీ కూడా చక్కగా సపరేట్ అయిపోతాయి. సో రవ్వని ఇలా పిండుకోవడం రాని వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇలా రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వను తీసుకెళ్ళి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మినప్పిండి గ్రైండర్లోనే ఉంది కదా, అందులోకి వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి జస్ట్ 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ గ్రైండర్ని రన్ చేసుకోండి. మరి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా తిప్పేసుకున్నారంటే మనకి మినప్పిండిలో రవ్వ అనేది చక్కగా కలిసిపోతుంది అనమాట. మీరు ఒకవేళ బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే చేత్తోనే కలిపేసుకోవచ్చు. కానీ చేత్తో కలుపుకోవడం కన్నా కానీ ఇలా గ్రైండర్లో వేసుకొని ఒకసారి తిప్పుకున్నారంటే పిండంతా కూడా చక్కగా కలుస్తుంది. మనకి పెద్ద పెద్ద హోటల్స్లో కానీ లేదంటే రోడ్ సైడ్ చేసే బండ్ల వాళ్ళు కానీ ఈ విధంగానే చేస్తారంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఈ విధంగా చేత్తో కలుపుకోవాలంటే కష్టంగా ఉంటుంది. సో అందుకని గ్రైండర్లో వేసేసుకున్నారనుకోండి మొత్తం అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇదే విధంగా మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న పిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది కదా, సో అందుకని నేను ఇక్కడ 2 గిన్నెల్లో వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పులియ పెట్టుకునేటప్పుడు గిన్నె నిండా కూడా వేసుకోవద్దు. ఒక 30 వంతు లేదంటే 1/2 వంతు వరకు వేసుకోండి. ఎందుకంటే ఉదయానికల్లా అది మీకు పిండి అనేది పొంగిపోయి కింద పడిపోతుంది అనమాట. ఇలా 2 గిన్నెల్లోకి వేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా బయటే వదిలేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. సో అంటే కనీసం మనం ఒక 8 గంటల సేపు అయినా సరే ఈ పిండిని పులియనివ్వాలి. ఇక్కడ నేను నైట్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఈ విధంగా ఇలా చక్కగా పులిసిందంటే మనకి ఇడ్లీలు అనేది చాలా బాగా వస్తాయి. మనకి ఈ పిండి పులిసిన దాన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట ఇడ్లీలు ఏ విధంగా వస్తాయి అనేది. సో ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా చక్కగా గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు రెండిట్లో పిండిని పులియబెట్టానని చెప్పాను కదా, రెండో గిన్నె కూడా మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇది కూడా చక్కగా పులిసింది. ఇప్పుడు నేను ఈ పిండిని యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ డే నేను వేరొక గిన్నెలో ఉన్న పిండిని యూస్ చేసుకుంటాను అనమాట. ఈ పిండిని మీరు కనీసం 2 నుంచి 3 రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఉప్పు వేసి పెట్టుకోవద్దు. ఉప్పు వేసి పెట్టుకున్నారంటే పిండి అనేది బాగా పులిసిపోతుంది. అప్పుడు నెక్స్ట్ డే ఇడ్లీలు అనేవి పుల్లగా వస్తాయన్నమాట. సో అందుకని జస్ట్ ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం గ్రైండ్ చేసుకున్న నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయి. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట.
ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్ళు అనేది మరిగే లోపల మనం ఇడ్లీలను పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్ల మీద కాటన్ క్లాత్ని ఇలా కొద్దిగా నీళ్ళతో తడుపుకొని వేసుకోండి. ఇలా క్లాత్ మీద ఇడ్లీలు వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా రోడ్ సైడ్ వెడల్పాటి పల్చటి ఇడ్లీలు వస్తాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇలా కాటన్ క్లాత్ కనుక లేకపోతే డైరెక్ట్గా మీరు ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా క్లాత్ మీద ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఇలా ఒక గరిటెడు పిండిని వేసుకొని లైట్గా పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి ఇడ్లీ అనేది వెడల్పుగా వస్తుంది అనమాట. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా పెట్టేసుకొని ఈ ఇడ్లీల మీద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ని స్టాండ్లో పెట్టేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను 4 ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేశాను. ఈ ఇడ్లీలు పెట్టుకునే లోపు మనకి నీళ్ళు అనేవి చక్కగా మరుగుతూ ఉంటాయి. ఈ నీళ్ళలోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకోండి. ఇలా ఇడ్లీ స్టాండ్ని పెట్టుకునేటప్పుడు మంటని సిమ్లోకి పెట్టుకోండి. ఎందుకంటే మీ చేతి మీదకి ఆవిరి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మంటని సిమ్లోకి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంటే టోటల్గా ఇడ్లీని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీ అనేవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఈ ఇడ్లీలోకి మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 పండిన టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలానే ఒక 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పొట్టుతో సహా వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా పెంచి వేసుకోండి. అదే తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఈ చట్నీకి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నూనె కాగిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకోండి. ఈ పప్పులన్నీ వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోండి. ఈ పప్పులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి అండ్ అలానే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఈ ఆయిల్ అనేది చట్నీకి పైన తేలే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టదు, ఒక 5 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతుంది. సో ఇక్కడ నేను మీకు చట్నీ రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇలా చట్నీ ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇడ్లీలు ఉడుకుతున్నాయి కదా, వాటిని చెక్ చేసుకోవడం కోసం మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని మూత తీసేసి ఈ ఇడ్లీని జస్ట్ ఒకసారి ఇలా ఏళ్ళతో ప్రెస్ చేసి చూసారంటే మీ చేతికి పిండేమి అంటుకోలేదు అంటే మనకి ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రల నుంచి స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ల మీద కొద్దిగా ఇలా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకున్నారంటే మనకి ఇడ్లీవి క్లాత్ నుంచి ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. సో ఇలా నీళ్ళని చిలకరించుకున్న తర్వాత ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకొని మనం చేత్తో ఈ విధంగా ఇడ్లీని తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా అన్ని ప్లేట్ల నుంచి కూడా ఇడ్లీని తీసేసుకోవడమే. ఇలా ఇడ్లీని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకొని తిన్నారంటే ఎన్ని తింటున్నారో లెక్క లేకుండా తినేస్తారు. అంత టేస్టీగా, అంత పలుచుగా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు కూడా తప్పకుండా ఇలా టిప్స్ని పాటిస్తూ ఒకసారి ఇడ్లీని ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్ట్
టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్టీ క్రిస్పీ దోశ కోసం దోశల పిండిని ఎలా తయారు చేసుకోవాలి అండ్ దోశల్ని వేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 గ్లాసుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీరు ఖచ్చితంగా ఇలా దోశ కోసం రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ వేసుకోవాలి. సోనా మసూరి బియ్యాన్ని కనుక వేసుకున్నారంటే మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా కొద్దిగా లావుగా ఉన్న బియ్యాన్ని వేసుకోవాలన్నమాట. ఇలా 2 గ్లాసుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 1/2 గ్లాసు మినపగుళ్ళను వేసుకోండి. అదే గ్లాస్తో 1/2 గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకోండి. మీరు ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా ఒకటే గ్లాసును పెట్టుకొని అదే గ్లాస్తో మెజర్మెంట్స్ని తీసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా నేను చూపించబోయే విధంగా క్రిస్పీ దోశ ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా 2 గ్లాసుల బియ్యాన్ని 1/2 గ్లాసు మినపప్పుని అండ్ 1/2 గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల దోశ అనేది పెనానికి బాగా స్టిక్ అయి ఉంటుంది. అప్పుడు మనకి దోశ క్రిస్పీగా వస్తుంది అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అందుకని ఇలా 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఈ బియ్యం పప్పులు మునిగే వరకు కూడా నీళ్ళని పోసుకోండి. సో ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఈ పప్పుల్ని ఖచ్చితంగా ఒక 7 గంటల సేపు నానపెట్టుకోండి. ఇక్కడ నేను 7 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం, మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని అండ్ మినపప్పుని తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 1/2 గ్లాసు అటుకుల్ని వేసుకోండి. అండ్ ఇక్కడ ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా కొద్దిగా లావుగా ఉన్న అటుకులనే తీసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా 1/2 గ్లాసు అటుకుల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులో తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని 5 నిమిషాల పాటు నానపెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో 5 నిమిషాల తర్వాత మనకి అటుకులు కూడా ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులను తీసుకెళ్ళి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం అండ్ మినపప్పు ఉన్నాయి కదా, వాటిలో వేసేసి ఒకసారి అంతా కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మిక్సీ జార్లో సగం వరకు మాత్రమే ఈ నానపెట్టుకున్న బియ్యం పప్పుల్ని వేసుకోండి. వేసుకొని ఇందులోకి అవసరమైన నీళ్ళని పోసుకొని పిండిని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. సో ఇలా పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో. ఈ విధంగా పిండి పులిస్తేనే మనకి దోశ అనేది చాలా టేస్టీ వస్తుంది అనమాట. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు ఎలా పడితే అలా పిండిని కలిపేశారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ పోతాయి అన్నమాట. అప్పుడు దోశ అనేది గట్టిగా వస్తుంది. సో అందుకని నెమ్మదిగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 4-5 రోజుల పాటు వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను 9 గరిటెల పిండిని తీసుకున్నాను. ఈ 9 గరిటెల పిండిలో ఏమేమి కలుపుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పుని వేసాను. తర్వాత ఇందులోకి రోడ్ సైడ్ బండి మీద టేస్ట్ రావాలంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత పంచదారను వేసుకోండి.
ఇలా పంచదారని వేసుకోవడం వల్ల మీకు దోశ కలర్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దోశ మీకు తీపిదనం ఏమీ రాదు, మంచి కలర్ వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. సో అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఈ ఉప్పు, పంచదార అండ్ బొంబాయి రవ్వ అంతా కూడా చక్కగా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, మీరు దోశ వేసుకునేటప్పుడు పెనానికి అతుక్కుపోతుంది అనమాట. అదే మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనకి దోశ అనేది అంత క్రిస్పీగా రాదు. సో అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా గరిట జారుగా ప్రిపేర్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటే మనం ఇందులో వేసిన రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. అందుకోసం అలా చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారా, మనకి పిండిలో రవ్వ అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇక వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన పెనం అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది అనమాట. అప్పుడు కనుక దోశలు వేసుకున్నారనుకోండి, మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అండ్ మనం స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. బాగా చిన్న మంట పెట్టేసుకొని ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత చక్కగా వస్తుందో. మీకు వీలైనంత పల్చగా ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత దోశ పైన తడంతా కూడా ఆరిపోయే వరకు కాల్చుకోవాలి. ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలుతుంది అనమాట. ఇలా నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మంట అనేది పెనానికి అంతా తగిలితే ఓకే, లేదు ఈ గ్యాస్ ఫ్లేమ్ అనేది తక్కువగా వస్తుంది, మంట సరిగా తగలట్లేదు అనుకుంటే ఇలా పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాల్చుకోండి. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. కానీ ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి. అప్పుడే మీకు ఎన్ని దోశలు వేసుకున్నా కానీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్టీ క్రిస్పీ దోశలను ఎలా వేసుకోవాలో. ఈ దోశల్ని పల్లీ చట్నీతో కానీ లేదంటే టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా ఇలా క్రిస్పీ దోశలు వస్తాయన్నమాట. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. చీరాలలో ఎంతో ఫేమస్ అయిన చిట్టి చిట్టి పునుగుల రెసిపీని చూపించబోతున్నాను. దీంతో పాటుగా ఒరిజినల్ టమోటా చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకున్నాను. తర్వాత సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకునే బియ్యం అనేవి లావుగా ఉండేవి చూసి తీసుకోండి. ఇవి రేషన్ బియ్యమైనా లేదంటే దోశల బియ్యమైనా సరే వేసుకోవచ్చు. వాళ్ళైతే రేషన్ బియ్యమే వేస్తారని చెప్పారు. సో అందుకని మీకు రేషన్ బియ్యం ఒకవేళ అవైలబుల్గా లేకపోతే దోశల బియ్యాన్ని వేసుకోవచ్చు. కానీ సోనా మసూరి బియ్యాన్ని మాత్రం అస్సలు వేసుకోవద్దు. లావుగా ఉండే బియ్యాన్ని వేసుకుంటేనే మీకు నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా పునుగులు అనేవి వస్తాయి అన్నమాట.
ఇలా 1 కప్పు మినపగుళ్ళు అండ్ 2 కప్పులు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ రెండింటిని కూడా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అండ్ మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యం అండ్ మినపగుళ్ళని వేసుకొని ఈ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ పిండిని కొద్దిగా గట్టిగా అలాగే బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మీకు బరక అనేది తగలకూడదు. అండ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ నీళ్ళని వేసుకొని పిండిని జార్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మీరు ఇలా చేత్తో పట్టుకొని అన్నారంటే పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి. అండ్ అలానే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, ఇలా ఉండాలన్నమాట. మీరు చేత్తో పైకి పట్టుకొని ఇలా అన్నారంటే ఇది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారనమాట. దీన్ని ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి పలచనైతే నో ప్రాబ్లం, దానికి కూడా నేను ముందు వీడియోలో టిప్స్ చెప్తూ ఉంటాను. సో మొత్తానికి ఈ విధంగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. లేదు అంటే ఒక 8 గంటల సేపు అయినా సరే పిండిని పులియబెట్టుకోవాలన్నమాట. సో నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పొంగింది. చూసారా ఈ పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో? ఈ విధంగా పొంగితే మనం పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్టు అర్థం అనమాట. ఇలా పులిసిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఎలా పడితే అలా పిండిని కలిపేయకండి. ఎలా పడితే అలా కనుక పిండిని కలిపేసారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ పోతాయి, మీకు పునుగులు అనేవి గట్టిగా వచ్చేస్తాయి అనమాట. సో అందుకని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోవాలి. మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండిని వేసుకోండి. కానీ నేనైతే ఇక్కడ ఒరిజినల్ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి మైదానే వేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మని పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పెరుగుని వేసుకోవడం వలన పునుగుల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేయి పెట్టి చేత్తో చక్కగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో పిండిని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు పిండి లూజ్గా గ్రైండ్ చేసుకుంటే మీకు 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి అనేది సరిపోదు. మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకొని ఈ పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పునుగులు మంచి రంగులోకి రావడం కోసం ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. పసుపును కూడా వేసుకొని చక్కగా అంతా కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే మీకు పునుగులు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. ఈలోపు మీకు బండి మీద చేసే టమోటా చట్నీ రెసిపీని కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి అండ్ అలానే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువగా కారాన్ని ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 2-3 పచ్చిమిర్చిని పెంచి కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని అండ్ ఎండుమిర్చిని కూడా వేసుకున్న తర్వాత వీటిని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజ్ టమోటాలని, బాగా పండిన టమోటాలను తీసుకొని వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి
ఈ టమోటా ముక్కలు మెత్తపడే వరకు ఒక 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటా ముక్కల్ని ఉడికించుకోవాలి. సో 4-5 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5 నుంచి 6 వరకు వేసుకోండి. అండ్ అలానే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. ఆకులు తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఈ టమోటా చట్నీకి కొత్తిమీర కాడలే మంచి ఫ్లేవర్ని మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. సో అందుకని కాడలను వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కాడలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఆల్రెడీ టమోటాలు పుల్లగా ఉంటాయి కదా, కొద్దిగా చింతపండు వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా కలిపేసేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి సరిపోతుంది. ఈ జీలకర్ర, చింతపండు అలాగే కొత్తిమీర వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు ఉడికించొద్దు. సో అందుకని టమోటాలు బాగా ఉడికిన తర్వాతే ఇవన్నీ వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. సో 1 నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా మనకి చక్కగా ఇవి మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారేలోపు మనం ఈ చట్నీకి తాలింపుని పెట్టేసుకుందాము. ఈ తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పోపు గిన్నెని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ పోపు వేసుకునేలోపు మనం ముందుగా ఉడికించుకున్న టమోటా మిశ్రమం అనేది చల్లారిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పూర్తిగా చల్లారిన ఈ టమోటా మిశ్రమాన్ని వేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మనం ముందుగానే పోపు వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పోపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఇది పునుగుల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి పిండి చూసారా, ఈ విధంగా పిండి పైన కొద్దిగా బబుల్స్ లాగా వస్తాయన్నమాట. మనం సోడా వేసి కలిపాం కదా, సో అందువల్ల ఈ విధంగా ఉంటుంది. మరలా మీరు ఈ పిండిని కలపొద్దు, ఇదే విధంగా ఉంచేసేయండి. ఇదే విధంగా ఉంచే స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పునుగులు వేసుకోవాలంటే నూనె అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు పునుగులన్నీ కూడా చక్కగా పొంగుతాయి అన్నమాట. సో నూనె బాగా వేడైన తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా అంచు నుంచి తీసుకొని ఇలా చిన్నగా గోళీ సైజులో పునుగుల్లాగా వేసుకోండి. మీరు కొంచెం పిండి వేసుకున్నా కానీ ఈ పునుగులు చక్కగా పొంగుతాయి అన్నమాట. చూసారా పునుగులు ఎంత చక్కగా పొంగుతున్నాయో. మీరు ఒక పునుగుని వేసుకున్న తర్వాత ఆ పునుగు ఆయిల్లో పైకి తేలిన తర్వాతే ఇంకో పునుగును వేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. లేదంటే పునుగులు ఒకదానికొకటి అతుక్కుపోతాయి. సో అందుకని పునుగు వేసుకున్న తర్వాత అది చక్కగా పైకి తేలిన తర్వాత రెండో పునుగుని వేసుకోవాలి. సో మీకు ఒకవేళ నూనె సరిగా కాగలేదు అంటే ఈ పునుగులు సరిగా పొంగవన్నమాట. సో అందుకని నూనె అనేది బాగా వేడిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. సో పునుగులన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇవి అన్ని వైపులు కూడా చక్కగా కాలేటట్లుగా ఇలా జాలి గరిటెతో తిప్పుతూ ఉన్నారంటే ఇవి చక్కగా రౌండ్గా తిరుగుతూ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట. మీరు ఒకవేళ వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్ చేస్తాయి. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ పునుగులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ టైము ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోవడమే. కాకపోతే మీరు రెండో వాయి పునుగులను వేసుకునేటప్పుడు నూనెని 1 నిమిషం పాటు మళ్ళీ కాచుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ నూనె వేడి అనేది కొద్దిగా తగ్గుంటుంది అనమాట. అప్పుడు మీరు పునుగులు వేసుకుంటే మీకు ఫస్ట్ వచ్చినట్లుగా పునుగులు రావన్నమాట. సో అందుకని నూనెని మళ్ళీ కొద్దిగా
వేడి చేసుకొని అప్పుడు పునుగులను వేసుకున్నారంటే మీకు అన్ని పునుగులు కూడా పర్ఫెక్ట్ షేప్లో అలాగే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ అన్ని పునుగులు కూడా వేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా అన్ని పునుగులను వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటా చట్నీతో తింటూ ఉంటే బా ఎంత బాగుంటుందో. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను గ్యారంటీ మీ ఇంట్లో వాళ్ళు ప్లేట్లు లాగించేస్తారు. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి ఇంట్లో ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి ఇవేమీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో 2 బంగాళాదుంపలు ఇంకా గోధుమ పిండితో టేస్టీగా అలాగే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా కనుక బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా చాలా హెల్తీ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ పొటాటో గ్రేటెడ్ స్టఫ్డ్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పిండిని కలుపుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుందామని గోధుమ పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బాగా వేడిగా మరగ కాచిన నీళ్ళని వేసుకోండి. నీళ్ళని అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ సగం వేసుకొని స్పూన్తో కలుపుకోండి. ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కదా, చేయి పెట్టారంటే చేయి కాలిపోతుంది అనమాట. సో అందుకోసం ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకోండి. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోవడం వలన మనం చేసుకోపోయే పరోటా అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. మీరు నార్మల్గా ఎప్పుడైనా సరే చపాతీ చేసుకున్నా కానీ ఈ విధంగా వేడి నీళ్ళని వేసుకొని కలుపుకొని చూడండి, మీకు చాలా మృదువుగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఫస్ట్ స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ చేత్తోనే చక్కగా ఈ పిండిని మనం నార్మల్గా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నూనెను కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా మృదువుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మీరు ఎంత చక్కగా ఈ పిండిని కలుపుకుంటారో అంత చక్కగా మనకి పరోటా అనేది మెత్తగా రెడీ అవుతుంది అనమాట. సో ఇక నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ విధంగా మెత్తగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో మనకి ఈ గోధుమ పిండి నానుతూ ఉంటుంది. ఈలోపు మనం స్టఫింగ్ కోసం 2 చెక్కు తీసిన బంగాళాదుంపల్ని తీసుకోండి. ఇవి ఉడికించినవి ఏమీ కాదు, పచ్చి బంగాళాదుంపలే, పైన చెక్కు తీసేసుకొని తీసుకోవాలి. ఈ బంగాళాదుంపల్ని గ్రేటర్ తీసుకొని ఈ పెద్ద రంధ్రాలు ఉన్న వైపు ఈ బంగాళాదుంపని తురుముకోవాలి. చిన్న రంధ్రాల వైపు తురుముకున్నారంటే మన స్టఫింగ్ అనేది ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో అందుకని పెద్ద రంధ్రాల వైపే ఈ 2 బంగాళాదుంపలను కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న బంగాళాదుంప తురుముని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులో నీళ్ళను పోసుకొని ఈ బంగాళాదుంప తురుముని బాగా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ తురుముని వేరొక గిన్నెలోకి వేసుకొని అందులో మంచినీళ్ళను పోసుకొని ఈ బంగాళాదుంప తురుముని కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా జస్ట్ మనకి ఒక పొంగు వచ్చి ఈ విధంగా తుకుతక ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బంగాళాదుంప తురుముని ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. దీన్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు, జస్ట్ ఇలా మనకి పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తురుముని స్ట్రైనర్లో వేసుకొని ఆ నీళ్ళన్నీ కూడా వడకట్టేసుకోవాలన్నమాట. సో ఇలా వడకట్టేసుకొని ఈ తురుముని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ముందుగానే వాటర్ని డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప తురుముని ఇందులోకి వేసుకొని ఈ బంగాళాదుంప తురుమును కూడా మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ బంగాళాదుంప తురుములో ఉన్న తేమ అనేది ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వేసుకోలేదన్నమాట. ఇలా ఉప్పు, పసుపు అండ్ కారం వేసుకున్న తర్వాత ఈ బంగాళాదుంప తురుముని ఒకసారి చక్కగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ తురుముకి చక్కగా పట్టిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. ఇలా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ స్టఫింగ్ అనేది కొద్దిగా చల్లారాలన్నమాట. సో అందుకోసం రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం ఈ బంగాళదుంప స్టఫింగ్ రెడీ చేసుకునే లోపు మనకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మరలా ఒకసారి మీ చేత్తో ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సిలిండర్కల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా చాక్తో ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి చపాతీలు అన్నీ కూడా ఒకే సైజులో రెడీ అవుతాయి అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని వీటిని రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా మొత్తం అంతా పిండిని కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని పొడిపిండిలో అద్దుకొని వీటిని మీరు నార్మల్గా చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే ఈ చపాతీని మరీ మందంగా కాకుండా కొద్దిగా మీకు వీలైనంత వరకు పల్చగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక చపాతీని రోల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ మాత్రం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు ఎంత పల్చగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ పరోటా అనేది అంత బాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా 2 చపాతీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీలోకి మధ్యలో ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోండి. ఇలా స్టఫింగ్ అంతా కూడా చక్కగా పెట్టుకున్న తర్వాత దీనిపైనుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంకో చపాతీని పెట్టి ఈ అంచుల్ని ఈ విధంగా వేళ్ళతో ఇలా నొక్కారంటే ఇవి 2 చపాతీలు కూడా చక్కగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని రౌండ్గా కట్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక రౌండ్గా ఉండే మూతని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే మీకు పరోటా అనేది చాలా చక్కగా రౌండ్ షేప్లో అన్నీ కూడా ఒకే సైజులో రెడీ అవుతాయి అన్నమాట. సో ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ని పెట్టేసి దానిపైనుంచి ఇంకో చపాతీని వేసుకొని అంచుల్ని చక్కగా వేళ్ళతో నొక్కేసి ఈ రౌండ్ షేపు మూతతో ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకోవడమే. సో ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఎక్కువగానే నూనెని వేసుకోవాలి. అంటే మరీ పూరి కాల్చుకునే అంత ఎక్కువ కాదు, అలాగని చపాతీ కాల్చుకునే అంత తక్కువ కాదు. చూడండి ఈ విధంగా కొద్దిగా ఒక పావు కప్పు వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్డ్ పరోటాని ఈ నూనెలోకి వేసుకోండి. వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా నెమ్మదిగా తిప్పుకొని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. చూసారా, మనకి ఇది పూరి పొంగినట్టుగా చక్కగా పొంగుతుంది. చాలా చాలా బాగుంటుంది. నూనె కూడా అస్సలు పీల్చవు. మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఏదన్నా హోల్ లాంటిది పడిందంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా మనం టేస్టీగా హెల్తీగా
పొద్దున్నే హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఇంటిల్లపాది ఇష్టంగా తినే విధంగా ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టినప్పుడు కానీ, లేదా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏమి పిండిలు లేనప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా. అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ని పెట్టిన వాళ్ళు కూడా అవుతారు. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఒక్క చుక్క నూనె లేకుండా అండ్ మినప్పప్పు కూడా లేకుండానే మెత్తటి టేస్టీ స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకండి. మీరు ఒకవేళ సోనా మసూరి బియ్యాన్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత స్పాంజీలాగా రాదనమాట, గట్టిగా వస్తుంది. సో అందుకని 2 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇలా పల్లీలను వేసుకొని ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల బియ్యం, 1 కప్పు పల్లీలు అండ్ 1.5 కప్పులు అటుకులు, అంతే. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసేయండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పల్లీలు, అటుకులు, బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, పల్లీల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది బాగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మీ చేతితో పట్టుకొని అన్నారంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలని అండ్ బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో పప్పులన్నింటినీ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని గరిటతో ఈ పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 7 నుంచి 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదు అంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి మీరు ఎంచక్కా దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి చక్కగా పులిసింది. అండ్ పిండిని పులియబెట్టుకోవాలంటే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులియబెట్టుకోవాలన్నమాట. అంటే నైట్ అంతా కూడా మీరు రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులియబెట్టుకోవాలి. సో ఇలా పులిసిన పిండిని మీరు గరిటతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఎలా పడితే అలా కలిపేస్తారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. అప్పుడు మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా నెమ్మదిగా పిండిని కలిపేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. నాకైతే నీళ్ళేం అవసరం పడలేదన్నమాట, పిండి నాకు పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని
మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఈ స్పాంజీ దోశలు వేసుకోవడానికి పెనం అనేది ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే చూసారా దోశ పైన హోల్స్ అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి దోశ పైన ఈ విధంగా పచ్చిదనం అంతా పోయి ఒకవైపు చక్కగా కాలి ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని 2 వైపులు కూడా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. ఈ దోశ కోసం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా నూనె లేకపోయినా కానీ దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా దోశను వేసుకోవాలి. కాకపోతే రెండో దోశను వేసుకునేటప్పుడు పెనాన్ని ఇంకొద్దిగా వేడి చేసుకోండి. ఎందుకంటే మనం ఈ దోశ వేసిన తర్వాత పెనం వేడి అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది కదా. సో అందుకని కొద్దిగా వేడి చేసుకొని మరలా దోశలు వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇలా పర్ఫెక్ట్గా హోల్స్ వస్తాయి అన్నమాట. సో చూసారు కదా మినప్పప్పు లేకుండా అండ్ ఒక్క చుక్క నూనె లేకుండా కూడా స్పాంజీ లాంటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు నేను ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 3 కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. రోజులు గడిచే కొద్దీ అప్డేట్ అనే పేరుతో పాతవైన హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని పక్కన పెట్టేస్తున్నాము. సో ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మన ఎముకల్ని ఉక్కులాగా మార్చే ఆవిరి కుడుముని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోండి. అమ్మమ్మల కాలంలో ఇలా పొట్టు ఉన్న పప్పుని మాత్రమే వాడేవారనమాట. పొట్టు లేని మినపగుళ్ళ కంటే కూడా ఇవి చాలా చాలా మంచిది. ఇందులో నీళ్ళని పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి 1/3 వంతు గ్లాసు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకోవడం వలన ఆవిరి కుడుము తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందన్నమాట. బియ్యంలో కూడా నీళ్ళని పోసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూస్తే మనకి మినప్పప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఈ విధంగా మినప్పప్పుని క్లీన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ పొట్టు లేని మినపగుళ్ళు వాడుకోవాలనుకుంటే మినపగుళ్ళు అలాగే బియ్యాన్ని రెండింటిని కలిపేసి ఒక 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పొట్టు మినపప్పుని నానబెట్టుకునే వాళ్ళైతే పొట్టు మొత్తాన్ని తీసేయకుండా ఇలా కనీసం ఒక 10% అయినా సరే పొట్టును ఉంచుకోండి. ఇలా కొద్దిగా పొట్టును ఉంచుకొని చేయడం వలన ఆవిరి కుడుము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకోవద్దు. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకున్నారంటే మనకు కొంచెం ఈ ఆవిరి కుడుము అనేది చేదొచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇలా కొద్దిగా మాత్రమే పొట్టును ఉంచుకోండి. మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చూసారా చక్కగా నానిపోయాయి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ బియ్యాన్ని కూడా మినపప్పులో వేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపప్పుని బియ్యాన్ని వేసుకోండి. వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే చాలా అంటే చాలా తక్కువగా నీళ్ళను పోసుకొని పిండిని గట్టిగా అలాగే కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన తినేటప్పుడు మనకి అచ్చం రవ్వతో చేసిన ఇడ్లీ తింటున్నట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా గట్టిగానే ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండిని ఇంతకన్నా గట్టిగా కానీ లూజ్గా కానీ గ్రైండ్ చేసుకోవద్దు. గట్టిగా గ్రైండ్ చేసుకున్నారంటే మనం చేసుకోబోయే ఆవిరి కుడుము అనేది
చాలా గట్టిగా వస్తుంది అనమాట. సాఫ్ట్గా స్పాంజీ లాగా రావు. అలాగే మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఆవిరి కుడుము అనేది సరిగా పొంగదనమాట. కాబట్టి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా, సేమ్ ఆ విధంగానే రెడీ చేసుకోవాలి. ఈ పిండిని రెడీ చేసిన తర్వాత అప్పటికప్పుడే మనం ఆవిరి కుడుములను ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే ఈ పిండిని పొలయి పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఈ ఆవిరి కుడుముల్ని ఉడికించుకోవడానికి ప్రత్యేకంగా ఇలా ఒక పాత్ర ఉంటుందన్నమాట. ఈ పాత్రలో 1.5 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని ఈ పాత్రను స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోండి. తర్వాత ఆవిరి కుడుముల ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని నీళ్ళతో తడిపేసి ఆ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ ప్లేట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేట్ మీద కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఇలోకి మనం ప్రిపేర్ చేసిన పిండిని పెట్టుకోండి. మీ దగ్గర ఇలా ఆవిరి కుడుము పాత్ర లేకపోతే నార్మల్గా మీరు ఇడ్లీ వండుకునే ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంటాయి కదా, అలా ఆ విధంగా ఇడ్లీ లాగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని పిండి పైన ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో ప్లేట్లో కూడా పెట్టేసుకొని మనం ఆల్రెడీ నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలో ఈ ప్లేట్లను పెట్టేసుకోండి. పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి వేలుతో ఇలా ప్రెస్ చేసి చూసారంటే మీ వేలికి ఏమీ అంటుకోలేదు అంటే మనకి ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రను పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా ఈ ఆవిరి కుడుముల ప్లేట్ని పక్కన పెట్టుకొని ప్లేట్ని ఇంకొక ప్లేట్లోకి ఇలా రివర్స్లో వేసేసుకోండి. ఇలా రివర్స్లో వేసేసుకుంటే మనకి ఈజీగా ఈ ఆవిరి కుడుము క్లాత్తో సహా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని మనం ఆవిరి కుడుమును తీసామంటే ఇది చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారా, క్లాత్కి ఏమీ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండో ప్లేట్లో ఉన్న ఆవిరి కుడుమును కూడా నీళ్ళని చిలకరించుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఆవిరి కుడుములు తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఈ విధంగా నెయ్యిని రాసుకొని ధనియాల కారంతో కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అమృతం లాగా ఉంటుంది. మీకు ధనియాల కారం రెసిపీ కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి కారం రెసిపీ కానీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక ముక్కను తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల గుల్ల గుల్లగా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆవిరి కుడుము రెసిపీని వారంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా చాలా హెల్తీ. ఈ ఎదిగే పిల్లలకు కానీ లేదంటే సన్నగా బక్కపీలుగా ఉంటారు కదా ఆ పిల్లలకు కానీ చాలా చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళకి ఎముకల బలానికి కూడా చాలా చాలా మంచిది. సో తప్పకుండా వారంలో ఒక్కసారైనా సరే ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే 1000% హెల్దీ కూడా. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని రోడ్ సైడ్ బండి మీద అమ్మే మైసూర్ బోండాని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంకుల్ని అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా టిప్స్ని మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ మైసూర్ బోండాన్ని పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మైసూర్ బోండాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకోవడానికి ఇలా లోతుగా ఉండే గిన్నెని తీసుకోండి. ఇలా లోతుగా ఉండే గిన్నెని తీసుకుంటే మీకు పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇందులోకి 1 కప్పు కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోండి. మీరు మరీ వేడిగా ఉన్న నీళ్ళని వేసుకోకూడదు, లైట్గా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళని వేసుకోవడం వలన మనకి పిండి అనేది చక్కగా పులుస్తుందంట. అందుకోసం
అందుకోసం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు లీటర్ కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. అంటే మీరు ఏ కప్పుతో అయితే నీళ్ళను వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి పెరుగును వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు కనుక లేకపోతే కమ్మటి పెరుగునైనా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగును వేసుకున్న వాళ్ళు ఏం చేయాలో ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసాను. వేసుకొని 1 టీ స్పూన్ నుండి 1.5 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. ఇలా జీలకర్రను వేసుకోవడం వలన మైసూర్ బోండా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలానే చక్కగా డైజెషన్ కూడా అవుతుంది అనమాట. రోడ్ సైడు బండి మీద అమ్మే మైసూర్ బోండాలో జీలకర్రని మాత్రమే వేస్తారు. మీరు కావాలంటే పిండిని కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పచ్చి కొబ్బరి తురుమును ఇలా మీకు నచ్చింది వేసుకోవచ్చు. కానీ నేనైతే ఈరోజు పర్ఫెక్ట్గా అంకుల్ చెప్పినట్లుగా రోడ్ సైడ్ చేసే మైసూర్ బోండానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అందుకని జీలకర్రను మాత్రమే వేసాను. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. ఇది వేడి నూనె మాత్రం కాదు, మామూలు నూనెనే వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళలో మనం వేసుకున్న పెరుగు, జీలకర్ర, నూనె, ఉప్పు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి. మీరు గరిటెతో కలుపుకున్నారంటే ఇది సరిగా కలవదు. పెరుగు అనేది గడ్డలు లేకుండా చక్కగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోండి. ఇందాక కమ్మటి పెరుగుని తీసుకున్నా పర్వాలేదని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ 1/2 టీ స్పూన్ వంట సోడాకి బదులుగా 1 టీ స్పూన్ వంట సోడాని వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని తీసుకున్నాను కదా, అందుకని 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ కూడా చక్కగా కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి మజ్జిగలాగా ఫామ్ అయ్యి ఇలా నురగలాగా వస్తుంది అనమాట. అంటే మనకు వేసుకున్న వంట సోడా అనేది చక్కగా పెరుగులో కలిసిపోయి ఈ విధంగా వస్తుంది. సో ఇలా నీళ్ళని చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు మైదా పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా పిండిని ఒకేసారి వేసుకొని కలుపుకోవద్దు. ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి. అంటే ఈ మైసూర్ బోండాకి పర్ఫెక్ట్గా ఇంతే పిండి పడుతుందని చెప్పలేమన్నమాట. అంటే ఒక్కోసారి మనం పల్చటి పెరుగును తీసుకొని వేసుకున్నామంటే పిండి అనేది ఎక్కువ పట్టొచ్చు. అదే గట్టి పెరుగును వేసుకున్నామంటే పిండి అనేది తక్కువ పట్టొచ్చు అనమాట. సో అందుకని చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 1/2 కేజీ నుంచి 3/4 కేజీ వరకు పట్టొచ్చు, చెప్పలేము. సో అందుకని చూసుకుంటూ కలుపుకోండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా 1/2 కేజీ పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది. ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంది అసలైన టెక్నిక్ అనేది. చాలా బాగా కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పిండిని చక్కగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా మీ చేతిని వెడల్పుగా చేసుకొని ఈ వేళ్ళతో పిండిని బాగా బీట్ చేసుకోండి. మీరు ఎంత బాగా బీట్ చేసుకున్నారంటే మీకు బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా చేతి వేళ్ళని వెడల్పుగా చేసుకొని కలుపుకోవాలి. అండ్ అలానే ఈ పిండిని పైకి కిందకి ఈ విధంగా అంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మీకు ఈ పిండిలో గాలి ఏర్పడి పిండి అనేది చక్కగా పులుస్తుంది. అప్పుడే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది అనమాట. అందుకని పిండిని చాలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండిని ఒక 10 నిమిషాల పాటు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనం ఇలా బోండా వేస్తే మనకి ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇలా వస్తే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. ఇది కూడా నార్మల్ నూనె, వేడి నూనె ఏం కాదు. ఇలా 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవడం వల్ల మనకి బోండా అనేది చక్కగా పొంగుతుందంట, అందుకోసం వేసుకోవాలి. ఇలా నూనెను వేసుకున్న తర్వాత కూడా మరొక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి పిండిని. మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే మీకు మైసూర్ బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ మైసూర్ బోండా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని కలుపుకోవడంలోనే ఉంది అసలు విషయం అంతా కూడా. సో అందుకని కొద్దిగా టైం తీసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా పిండిని బాగా
బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం 1 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఈ రెస్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెస్టింగ్ టైం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అంటే చలి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి అండ్ వేడి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎన్ని గంటలు నానబెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెస్టింగ్ టైంని కూడా నేను బోండాల్ని వేపేటప్పుడు చెప్తూ ఉంటాను, నోట్ చేసుకోండి. సో నేను ఇక్కడ పిండిని పులిసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి పైన ఇలా బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండి పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. ఇలా కనుక పిండి రెడీ చేసుకుంటే మీకు బోండా 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పులిసిన పిండిని ఇంక మీరు అస్సలు కలపకూడదు. ఇదే విధంగా బోండాలను వేసుకోవాలి. చాలామంది పిండి పులిసిన తర్వాత మళ్ళీ పిండిని బీట్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా అస్సలు చేయకూడదంట. అలా చేస్తే మీకు పిండిలో ఏర్పడిన గాలి అంతా పోయి బోండా అనేది గట్టిగా వస్తుందని చెప్పారు. సో అందుకని ఈ పిండిని పులిసిన తర్వాత అస్సలు కలపొద్దు. పిండిని పులియబెట్టక ముందే మీరు బాగా కలుపుకోండి, సరిపోతుంది. సో ఇలా పిండి పులిసిన తర్వాత ఇప్పుడు మీ చేతిని ఒకసారి నీళ్ళతో బాగా తడుపుకోండి. బాగా తడుపుకొని ఈ పిండిని ఒక అంచు నుంచి ఈ విధంగా చేత్తో లాగి ఆ పిండిని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారా? ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో నుంచి ఈ విధంగా పిండాలన్నమాట బోండాని. ఈ బోండాని ఇలా పిండితేనే మీకు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. లేదు మీరు నార్మల్ పునుగుల్లాగా వేసుకున్నారంటే మీకు బోండా అనేది షేప్ సరిగా రాదనమాట. టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. కాకపోతే రౌండ్గా రావాలంటే మనం మైసూర్ బోండాని ఈ విధంగానే వేసుకోవాలి. నేను మీకు మళ్ళీ ఆయిల్లో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇంకా మనం బోండాల్ని వేసేసుకుందాము. ఈ బోండాల్ని వేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. ఈ మైసూర్ బోండాలను వేయించుకోవడం కోసం కొద్దిగా నూనె అనేది ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని నూనెని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఇలా పిండిని అంచు నుంచి లాగి ఈ బోండాని ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో నుంచి ఈ విధంగా పిండిని కరెక్ట్గా కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే మీకు బోండా అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది అనమాట. ఇదే విధంగా మీరు అంతా పిండితో కూడా బోండాలను వేసుకోండి. ఒక బోండా వేసుకున్న తర్వాత ఆ బోండా పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొక బోండాని వేసుకోండి. అలా వేసుకుంటేనే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. అండ్ అలానే ఈ బోండాల్ని మీ చేతిని కొద్దిగా ఆయిల్కి దగ్గరగా పెట్టుకొని వేసుకోండి. అప్పుడు మీకు బోండా షేపు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా బోండాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బోండాలు అనేవి అటు ఇటు తిరగవు అనమాట, రౌండ్గా ఉంటాయి కదా. అందుకని జాలి గరిటతో ఈ విధంగా గుండ్రంగా తిప్పుకుంటూ ఈ బోండాలని చక్కగా మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులు కూడా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. సో నేను ఇక్కడ బోండాలు చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా చక్కగా ఎర్రగా కాల్చుకోండి. ఇలా ఎర్రగా కాలిన బోండాలని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలని వేసుకోవడమే. ఇందాక రెస్టింగ్ టైం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుందని చెప్పాను కదా. మీరు బాగా చల్లటి ప్రదేశంలో ఉంటే కనుక ఈ మైసూర్ బోండా పిండిని నైట్ టైమే పడుకోబోయే ముందు కలిపేసుకొని ఉదయాన్నే బోండాలను వేసుకోవచ్చు అంట. లేదు మీరు ఎండ ప్రాంతంలో ఉన్నట్లయితే ఈ పిండిని 1 గంట సేపు పులియబెడితే సరిపోతుందంట. లేదు మీరు మీడియంగా అంటే చలికి వేడికి మధ్యలో ఉన్నట్లయితే మీరు ఒక 4 గంటల సేపు ఈ పిండిని పులియబెట్టుకుంటే సరిపోతుందని చెప్పారు. నేనైతే ఇక్కడ నేనుండే ప్రాంతంలో కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది. సో అందుకని నేను నైట్ పడుకోబోయే ముందు ఈ పిండిని కలిపేసుకొని పెట్టుకున్నాను. ఉదయాన్నే ఇలా బోండాలను వేసుకుంటున్నాను. చూసారా అన్ని బోండాలు కూడా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. అండ్ అలానే ఈ బోండాని వేగిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక బోండాని తీసుకొని మీరు ఒకసారి చూడండి. ఈ బోండా కనుక మీకు బరువుగా అనిపిస్తే ఈ బోండా సరిగా వేగలేదని అర్థం అంట. మీకు ఒకవేళ బోండా తేలిగ్గా అనిపిస్తే బోండా అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని అర్థం అంట. ఇవన్నీ కూడా అంకుల్ చాలా బాగా చెప్పారు. ఈ టిప్స్ని పాటిస్తూ నేను బోండాని ప్రిపేర్ చేశాను. ఎంత బాగా వచ్చాయంటే చాలా చాలా బాగున్నాయి. చూస్తుంటేనే మీకు అర్థమవుతున్నాయి కదా, చాలా రౌండ్గా చాలా చాలా బాగా వచ్చాయి. అన్ని బోండాలు కూడా వేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా 100% వస్తాయి. ఇక్కడ నేను మీకు ఒక బోండాన్ని తుంచి చూపిస్తున్నాను, చూసారా ఎంత బాగున్నాయో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ బోండాని మీకు నచ్చిన పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టమోటా చట్నీతో కానీ, ఏ చట్నీతో తీసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైంది, ఎందుకంటే అంకుల్ చెప్పిన టిప్స్ని మిస్ అవ్వకుండా మీతో కూడా పర్ఫెక్ట్గా షేర్ చేసుకోవాలి, మీరు కూడా పర్ఫెక్ట్గా మైసూర్ బోండాన్ని ప్రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం వివరంగా ఈ వీడియోని ప్రిపేర్ చేశాను అనమాట. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలా ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. మీకు కానీ లేదంటే పిల్లలకు కానీ ఏదైనా రుచిగా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. వీటిని టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే ఇంకా ఇంకా రుచిగా ఉంటాయి. మీకు టమోటా చట్నీ రెసిపీ కావాలంటే నేను ఇంతకుముందు చీరాల చిట్టి చిట్టి పునుగుల రెసిపీలో చూపించాను, ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోలో చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే స్నాక్స్ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ 1 కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళని పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ అంత టైం కనుక లేకపోతే వేడి వేడి నీళ్ళని పోసుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే నానబెట్టుకోండి. మీరు వీటిని కావాలంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు, లేదంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే ఈ బియ్యాన్ని నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మిగతా ప్రాసెస్ చేసుకొని చక్కగా వీటిని వేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా వీలైతే అలా ప్రిపేర్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ బియ్యాన్ని ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే 2 బంగాళాదుంపలను ఉడికించి పైన తొక్కంతా కూడా తీసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని చేత్తోనే మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా చేత్తో మ్యాష్ చేసుకోవడం వలన మనకి ఈ చేసుకోబోయే బోండా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ మిక్సీలో వేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు, కానీ అలా మిక్సీలో వేసుకునే దానికంటే కూడా ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటేనే మీకు ఈ ఆలు బోండా అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట. మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. సో అందుకని చేత్తోనే కొంచెం చిన్న చిన్న గడ్డలుగా ఉన్నా పర్వాలేదు, చేత్తోనే మ్యాష్ చేసుకోండి. సో బంగాళాదుంపల్ని ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసేయండి. ఇలా ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. ఇలా కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోవడం వలన బోండాల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పెరుగు కనుక లేకపోతే పెరుగుని స్కిప్ చేయొచ్చు. పెరుగు వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. సో ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని కొంచెం గట్టిగా అలాగే బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎక్కడా కూడా ఎక్స్ట్రాగా ఎక్కువ నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. పిండి కనుక లూజ్ అయిపోయిందంటే మీకు ఇవి నూనెలో వేసినప్పుడు బోండాల ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి అండ్ కరెక్ట్ షేప్లో కూడా రావన్నమాట. సో అందుకని చూసుకొని ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పిండి కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా బంగాళదుంపలు మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే 1 ఇంచు అల్లాన్ని తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకుని డైరెక్ట్గా అలా ఆకులుగా వేసుకోవడం కన్నా కానీ కొద్దిగా కట్ చేసి వేసుకున్నారంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి.
ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమం, బియ్యం పిండి ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి. మీకు ఒకవేళ పిండి లూజ్ అయింది అనిపిస్తే ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా బియ్యం పిండిని కానీ, లేదంటే గోధుమ పిండిని కానీ, లేదంటే మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. కానీ చాలా వరకు పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు అలాంటి అవసరం ఏమీ లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా గట్టిగానే ఉండాలి పిండి అనేది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వంట సోడాని వేసుకోవడం వల్ల మనకి బోండాలు అనేవి చక్కగా పొంగుతాయి అన్నమాట. సో ఇలా వంట సోడాని కూడా వేసుకున్న తర్వాత ఈ వంట సోడా కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనం ఇలా బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఈ విధంగా పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి. మీరు ఇంతకన్నా కనుక పిండిని లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఈ బోండాలు అనేవి ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. సో అందుకని పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. సో మనకి బోండాలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మీ చేత్తోనే ఇలా రౌండ్ షేప్లో బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ బోండాని నూనెలోకి నెమ్మదిగా వేసుకోండి. మీరు కావాలంటే నార్మల్గా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే షేప్ అనేది చక్కగా రౌండ్గా వస్తుంది కదా అని చెప్పి నేను ఈ విధంగా చేత్తోనే రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని చిన్న చిన్న టిక్కీలాగా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో నేనైతే ఈరోజు ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయన్నమాట. సో ఇలా అన్ని బోండాలను వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. వీటిని అన్ని వైపులు కూడా తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా కాలే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. అండ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులు కూడా చక్కగా తిప్పుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూస్తారా? ఈ విధంగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆలు బోండాని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా ఆలు బోండాలని వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఈ విధమైన రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకొని నేను ఇందాక చెప్పాను కదా, చీరాల చిట్టు చిట్టు పునుగుల్లో చూపించిన టమోటా చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. నేనైతే ఈరోజు టమోటా చట్నీని ప్రిపేర్ చేయలేదన్నమాట. నార్మల్గా పుట్నాల చట్నీని ప్రిపేర్ చేసి ఆ పుట్నాల చట్నీతో సర్వ్ చేశాను. పుట్నాల చట్నీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.